ఆ తర్వాత గత సంవత్సరం రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డికి వాళ్ళ తల్లిదండ్రులు వేరే ఊర్లో సంబంధం చూసి పెళ్లి చేయబోతే ఆ సందర్భంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి మేనమామ వీళ్ళందరూ కూడా ఆ పెళ్లిని భగ్నం చేశారు. ఆ రోజు నుంచి శ్రీనివాసులు రెడ్డి, జగదీశ్ రెడ్డి, నరేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కక్ష కట్టి ఆ అమ్మాయిని మరింత వేధింపులకు గురి చేసి ఇబ్బందులకి పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి అనేక పోలీస్ స్టేషన్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఎస్పీ చుట్టూ, డిఎస్పీ చుట్టూ ఎన్నిసార్లు జరిగి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదని ఆ అమ్మాయి చాలా ఆవేదన చెందింది. ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మెమరాండం పంపించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మెమరాండం పంపించారు. లోకేష్ బాబుకి మెమరాండం పంపించినారు. ఎవరికి ఎన్ని మెమరాండాలు ఇచ్చినా గానీ ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. కాబట్టి ఆ అమ్మాయి గత 10 రోజుల నుంచి నాకు న్యాయం చేయాలి, నన్ను ఈ ఇంటి కోడలుగా స్వీకరించాలి, నేను ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పి ఆ ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా నెట్టి బయటికి తరివేసేదానికి చాలా ప్రయత్నించారు. ఆ సందర్భంలో ఆ అమ్మాయి గట్టిగా నిలబడడంతో వాళ్ళు బయట గేటుకి తాళం వేసి 10 రోజుల నుంచి పరారులో ఉన్నారు. ఈ విషయం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని ప్రాంతాలకు, ఈ గ్రామానికి విషయం తెలిసినప్పటికీ, పోలీసుల దృష్టికి పోయినప్పటికీ పోలీసులు వాళ్ళు వెళ్ళి మాకు ఆ అమ్మాయిని బయటకు పంపించి మాకు ఖాళీ చేపించమనే పద్ధతిలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ తరపున పోలీసులు ఈ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి పంపించేదానికి ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మేము గత 4-5 రోజుల నుంచి మేము వడ్డీల వృత్తిదారుల సంఘం ఇతర